హలో ఎవరీవన్, నేను మీకైతే లాస్ట్ వీడియోలో సరుడు వాటర్ ఫాల్ కోసం చెప్తాను కదా. సో ఈ వాటర్ ఫాల్ కి ఏ విధంగా వెళ్ళాలి, ఏ సీజన్ లో వెళ్తే బాగుంటుంది అండ్ ఏ వెహికల్స్ అయితే ప్రిఫర్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పే ముందు అయితే ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఈ వాటర్ ఫాల్ కి మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం ఏ సీజన్ లోనే వెళ్ళొచ్చు అని చెప్పేసి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. సో ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఏ సీజన్ లోనే వెళ్ళొచ్చు, ఎందుకంటే వాటర్ ఫ్లో అయితే చాలా బాగుంటుంది అండ్ దట్టు నేచర్ అనేది చాలా చాలా బాగుంది. చుట్టూ చూడడానికి ఎంతో బ్యూటిఫుల్ గా ఉంటుంది. వన్స్ వెళ్ళారంటే అక్కడ వదిలి రావాలనిపించింది, అంత అందంగా ఉంటుంది. దట్టు మీరు ఇక్కడ వెళ్ళాలంటే ఏ వెహికల్ అయినా ప్రిఫర్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే మినిమం 3 hours జర్నీ అయితే పడుతుంది వైజాగ్ నుంచి అయితే. అలా కాకుండా సరౌండింగ్ గాజోక, కురుంపల్ అటు సైడ్ నుంచి అయితే మీకు 2.5 hours అయితే మినిమం పడుతుంది. దట్టు మీరు ఏ వెహికల్ అయినా సరే ప్రిఫర్ చేసుకుని దగ్గర వరకు అయితే వెళ్ళిపోవచ్చు, దరిదాపుల వరకు అయితే వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి ఒక కొంత దూరం అయితే నడిస్తే సరిపోతుంది. మీరు నేచర్ ఎంజాయ్ చేసి ఎంత టైం అయినా అక్కడ స్పెండ్ చేసుకోవచ్చు. చుట్టూ చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. దట్టు అక్కడ కొన్ని విగ్రహాలు అవి కూడా ఉంటాయి. సో వాటి కోసం నేను మీకు నెక్స్ట్ వీడియో చెప్తాను. ప్లీజ్ ఇలాంటి వాటర్ ఫాల్ కోసం మీకు తెలియాలన్నా, ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ తెలియాలంటే కనుక ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.